చాలా ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ లోనూ అన్ని యూనివర్సిటీస్ లోనూ ఉంటాయండి మాస్టర్స్ నెట్వర్కింగ్ సైడ్ లో. నెట్వర్కింగ్ ఎక్కువ ఎట్లా అంటే కంప్యూటర్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు వెళ్తారు, బట్ ఈసీఈకి నెట్వర్కింగ్ కి వెళ్దాం అనుకుంటున్నారు. ఈసీఈకి ఇంకా మంచి కోర్సెస్ ఉన్నాయండి, లైక్ టెలికమ్యూనికేషన్స్ కానివ్వండి, ఇట్లాంటి కోర్సెస్ ఉన్నాయి. నెట్వర్కింగ్ కనుక చేయాలి అనుకుంటే మీకు ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ లోనూ ఆపర్చునిటీస్ ఉంటాయండి. మీకు ప్రస్తుతం చేయాల్సింది ఏంటి అంటే మీకు జిఆర్ఈ కానీ ఐఎల్టీఎస్ ఆర్ టోఫల్ కానీ టెస్ట్స్ కోచింగ్ తీసుకోవడం స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి 3-2 అయిపోగానే ఇఫ్ యూ గివ్ ఎగ్జామ్స్, మీరు 3-2 అయిపోగానే యూఎస్ఏ అనుకుంటే యూ కెన్ స్టార్ట్ అప్లయింగ్ ఫర్ ద యూనివర్సిటీస్ అండ్ రిమైనింగ్ కంట్రీస్ కూడా మీరు ఆలోచించుకొని చేసుకోవచ్చు అండి. ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ లోనూ ఆ కోర్సెస్ ఉన్నాయి. సో మీకు మిగతా డీటెయిల్స్ మీ ప్రొఫైల్ వైజ్ చూసుకోవాలి అనుకుంటే విజయవాడలో ఉన్న మా కన్సల్టెన్సీకి వెళ్ళండి, ఎంజీ రోడ్ లో ఉన్న కన్సల్టెన్సీకి, సో దట్ దే విల్ గివ్ యూ మోర్ డీటెయిల్స్ అండి. రైట్ అండి. మరో కాలర్ పిడుగురాల నుంచి వరుణ్ ప్రస్తుతం ఫోన్ లైన్ లో ఉన్నారు. వరుణ్ గారు మాట్లాడండి రాధ గారితో. హలో, నమస్తే మేడం. నేను థర్డ్ బీటెక్ చదువుతున్నానండి, కెమికల్ ఇంజనీరింగ్. నేను కెమికల్ ఫీల్డ్ లో వెళ్ళాలనుకుంటున్నాను ఫారెన్ స్టడీస్ కి. ఏ కంట్రీ మంచిది? మీకు కెమికల్ ఇంజనీరింగ్ వచ్చేటప్పటికి మీకు జర్మనీ తీసుకుంటే మీకు అసలు కోర్సెస్ అనేవి లేవండి యాక్చువల్గా. సో మీరు ఆస్ట్రేలియాలో ఎంఎస్ ఇన్ కెమికల్ సైన్సెస్ కోర్సెస్ ఉన్నాయి, ఎగ్జాక్ట్ గా మీ కోర్స్ కి మ్యాచ్ అయ్యే యూనివర్సిటీస్ ఉన్నాయి. యాక్చువల్గా మీకు తర్వాత ఆపర్చునిటీస్ వైజ్ కూడా బాగుంటాయండి, ఎందుకంటే ఈ కోర్స్ ఆఫర్ చేసేవి వెరీ మినిమల్ యూనివర్సిటీస్ ఉంటాయి. సో ఆ యూనివర్సిటీస్ నుంచి వచ్చే ప్రతి ఒక్కళ్ళు వాల్యుబుల్. యాక్చువల్గా ప్లేస్మెంట్స్ లోనే యూ విల్ హ్యావ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ విల్ బి సెలెక్టెడ్ అనమాట. మీకు ఆస్ట్రేలియాలో తీసుకుంటే ఎంఎస్ ఇన్ కెమికల్ సైన్సెస్ ఉంది. 1 year కి మీకు ఫీజు వచ్చేప్పటికి 10 lakhs ఉంటుందండి అరౌండ్, వేర్ యూ హ్యావ్ టు పే 5 lakhs in advance in India, and after that within from your second semester you have to pay second year fees. అట్లా సెమిస్టర్ వైజ్ యూ కెన్ పే అనమాట. మనకి అది వరకే 20 hours వర్క్ పర్మిట్ ఉంటే పర్ వీక్, ఇప్పుడు మనకి 40 hours ఫర్ ఫోర్త్ నైట్ వర్క్ పర్మిట్ చేశారండి. అండ్ మీకు పర్ అవర్ కి పేమెంట్ కూడా అన్ని కంట్రీస్ లోనూ హయ్యర్ గా ఉంటుంది. ఆస్ట్రేలియాలో మాక్సిమం మీకు $17 to $20 దాకా కూడా పేమెంట్ చేసే ఆపర్చునిటీస్ ఉన్నాయి ఆస్ట్రేలియాలో. సో మీకు 2 years కోర్స్ కి వెళ్తే మీకు 2 years వర్క్ పర్మిట్ అనేది ఉంటుందండి. టోటల్లీ యూ కెన్ స్టే in Australia for total 4 years అండి. 4 years లో ఏదైనా జాబ్ వచ్చినా you can extend your visa. If you want to apply for PR also, you can apply within this 4 years of time. సో బెటర్ కెమికల్ సైన్సెస్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఆస్ట్రేలియా చూస్ చేసుకుంటే వాళ్ళకి బెనిఫిషియల్ గా ఉంటుందండి. రైట్. మరో కాలర్ మంగళగిరి నుంచి రాజలక్ష్మి గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్తే రాజలక్ష్మి గారు, మాట్లాడండి. నమస్తే సార్, రాధా మేడం. నమస్తే సార్. దయచేసి కొంచెం గట్టిగా మాట్లాడాలమ్మా. మా బాబు ఎంఎస్ కి ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నాడు మేడం. 4th year అయిపోయింది, బయోటెక్నాలజీ. ఓకేనండి. అది ఏ యూనివర్సిటీ అయితే బాగుంటుంది అనే ఆలోచన. ఏ కంట్రీకి వెళ్ళాలనుకుంటున్నారు? కంట్రీ అనేది ఇప్పుడు ఆల్రెడీ రాశాడు మేడం, ఐఎల్సి రాశాడు. ఓకే. లండన్ ఒకటి వచ్చింది, తర్వాత న్యూజిలాండ్ ఒకటి వచ్చింది. ఓకే. ఏమో తర్వాత ఐర్లాండ్ ఒకటి వచ్చింది మేడం. ఓకేనండి. అంటే బాబుకి 7 వచ్చింది, 7 వచ్చినాయి మార్క్స్. ఓకేనండి. అది ఏ యూనివర్సిటీ అంటే లండన్ లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఒకటి వచ్చింది మేడం. ఓకేనండి. అట్లా అంటే పర్సంటేజ్ బట్ అక్కడ ఎలా ఉంటుంది అనేది ఎంత ఇది అవుతుంది మాకు, ఆ 3 కంట్రీస్ లో ఏది బాగుంటుంది? మీకు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో వస్తే డెఫినెట్ గా యూకేనే బెనిఫిషియల్ గా ఉంటుందండి మీకు బయోటెక్నాలజీ. వేరేస్ ఐర్లాండ్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు యూకేనే, కాబట్టి మీకు ఈ 2 కంట్రీస్ ఎట్లా చూసుకున్నా ఒకటేనండి. వేరేస్ న్యూజిలాండ్ లో మనకి బయోటెక్నాలజీకి సంబంధించి అన్ని ఆపర్చునిటీస్ అయితే లేవండి. ఈ 2 కంట్రీస్ లోనే మీకు ఎక్కువ బయోటెక్నాలజీ ఆపర్చునిటీస్. ఈవెన్ కోర్స్ ఫినిష్ అయిన తర్వాత ఉండే కెరియర్ ప్లానింగ్ కూడా, అంటే ఏ ఒక జాబ్ ప్రాస్పెక్టస్ కూడా మీకు ఈ 2 కంట్రీస్ లోనే బాగుంటుందండి. వేరేస్ న్యూజిలాండ్ లో మనకి ఎక్కువ బాగుండేదల్లా హోటల్ మేనేజ్మెంట్ ఒకటి, మేనేజ్మెంట్ ఒకటి, లేదు అంటే ఐటీ సెక్టర్. ఈ 3 సెక్టర్స్ మీకు బాగుంటాయి. వేరే జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఈ 3 సెక్టర్స్ కే ఎక్కువ ఉంటుంది. మీరు యూకే కానీ ఐర్లాండ్ కానీ ఈ రెండిట్లో డెసిషన్ అనేది తీసుకోండి. రైట్. గుంటూరు నుంచి మురళి ప్రస్తుతం ఫోన్ లైన్ లో ఉన్నారు. మురళి గారు మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. యాక్చువల్గా ఏంటంటే నేను ఎంబీఏ ఫైనాన్స్ జేఎన్టీ యూనివర్సిటీలో చేశానండి. ఓకే. ఫర్దర్ గా నేను అడ్మిషన్ కి ఆస్ట్రేలియాలో ట్రై చేసి నేను జీమేట్ టోఫిల్ 2 రాసేసాను. ఓకేనండి. నాకు ఆస్ట్రేలియాలో లాట్రాబ్ యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చిందండి. ఓకే. కానీ అంటే వాళ్ళు ఏమన్నారంటే ఇంకా ఫర్దర్ గా ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీకు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎంఎస్ చేయడానికి కోర్సెస్ ఉంటాయి అనేసరికి ఆల్రెడీ ఎంఎన్సీ కంపెనీలో మోర్ దెన్ 3 years ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. ఓకే. ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది? ఈ ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ టు ఫైనాన్షియల్ సర్వీస్, స్టాక్ మార్కెట్ సంబంధించిందండి.
మీకు ఫైనాన్స్ కు సంబంధించిన కోర్సెస్ చాలా ఉన్నాయండి ఆస్ట్రేలియాలో. మీకు ఎంఎస్ ఇన్ ఫైనాన్స్ కానివ్వండి, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ కానివ్వండి, కార్పొరేట్ ఫైనాన్స్ కానివ్వండి, ఇట్లాంటి కోర్సెస్ చాలా ఉన్నాయి. మీరు డైరెక్ట్గా ఎంబీఏకి వెళ్ళినా యూ హ్యావ్ స్పెషలైజేషన్, ఫైనాన్స్ అనే స్పెషలైజేషన్ ఉంది. మీరు ఎంఎన్సీలో దేని మీద ఎక్స్పీరియన్స్ ఉందండి మీకు? సో మీకు 2 years ఎడ్యుకేషన్ ఉంటుందండి. 2 years కి ఫీ స్ట్రక్చర్ 20 lakhs ఉంటుంది. మీకు ఫైనాన్స్ ఏ ఫీల్డ్ తీసుకున్నా కూడా. మీకు లాట్రోబ్ యూనివర్సిటీ అయినా బాగానే ఉంటుంది. ఇంకా మనకి చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి మెల్బోర్న్ లో చూసుకుంటే. సో మీరు ఎట్లా అన్నది చూసుకొని చేసుకోండి. లైక్ ఫైనాన్స్ అనుకుంటే మనకి లాట్రోబ్ లో ఉంది, ఆర్ఎంఐటి యూనివర్సిటీలో ఉంది, అలాగే మనకి స్విన్బోర్న్ యూనివర్సిటీలో ఉన్నాయి. ఆల్మోస్ట్ ఎవ్రీ యూనివర్సిటీ ఈజ్ ఆఫరింగ్ ఫైనాన్స్ కోర్స్. సో మీరు ఏ యూనివర్సిటీకి వెళ్తే బెనిఫిషియల్ గా ఉంటుంది అనేది ఒక ప్రాపర్ కన్సల్టెన్సీని అప్రోచ్ అయ్యి యూ గెట్ ద కంప్లీట్ డీటెయిల్స్ అండి రిగార్డింగ్ యూనివర్సిటీస్ అండ్ ఆల్. రైట్ రాధ గారు, మరిన్ని క్వైరీస్ కి మీరు సమాధానం ఇచ్చే ముందు స్టడీ సర్కిల్ మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.